అనుభవమే కాదు. Earlier also he faced almost life threats and dangers. అంతకు మునుపు కూడా ఆయన దాదాపుగా ప్రమాదాలని ప్రాణాపాయ పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. As per the written word of God, రాయబడిన దేవుని వాక్య ప్రకారం, and how many dangers he has underwent we do not know. At least 2 dangers he underwent. It is written in the word of God. ఎన్ని ప్రమాదాలు తాను ఎదుర్కొన్నాడు అనేటువంటిది మనకు తెలియదు, కానీ కనీసం 2 మాత్రము దేవుని యొక్క వాక్యములో రాయబడినట్లుగా మనం చూస్తాం. Earlier as a shepherd he experienced 2 such great dangers, once with a lion and the other time with a bear, we all know. కాబట్టి మనం అందరం కూడా ఎరుగుదుము, ఆయన అంతకు మునుపుగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మరొకటి సింహము, తర్వాత ఎలుగుబంటి, ఈ రెండింటి నుంచి కూడా తాను గొప్ప ప్రమాదం ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొన్నాడు. And in both the incident God protected David and also the sheep. తర్వాత ఈ 2 అనుభవ పరిస్థితుల్లో కూడా దావీదును ప్రభు కాపాడాడు, అంతేకాదు గొర్రెలను సైతం కాపాడాడు. That's why David's words, the battle is the Lord's, is not hollow words. అందుచేతే దావీదు పలికినటువంటి మాటలు యుద్ధము యెహోవాదే అనేటువంటి మాటలు ఏవో మరి అర్థం లేని ఖాళీ మాటలు కావు. They are not idle threats. అవి కేవలము అర్థం పర్థం లేనటువంటి బెదిరింపులేం కాదు. They came from a place of solid trust and confidence in the Lord. ప్రభువునందు తాను ఉంచినటువంటి నిలకడైనటువంటి నిబ్బరమైనటువంటి ధైర్యము, విశ్వాసంలో నుంచి వచ్చినటువంటి మాటలు. They are faith-filled words. అది విశ్వాసముతో నిండినటువంటి మాటలు. Experientially David is speaking. కాబట్టి అనుభవపూర్వకంగా దావీదు మాట్లాడుతున్నాడు. And these words are birthed from the throne room of heaven. కాబట్టి ఈ మాటలు పరలోకంలో ఉన్నటువంటి ఆ గదిలో నుంచి అవి పుట్టినట్లుగా కనబడతాయి. Not many of us, rather not many Christians would have stood as David did against such a challenge. కాబట్టి అలాంటి సవాలు మరి ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు ఎలాగైతే నిలబడ్డాడో చాలా మంది మనం కానీ క్రైస్తవులమైనటువంటి అనేకులము అలా నిలబడలేదు. Even anointed king like King Saul, he was running away, he was fleeing. చూడండి, అభిషేక్తుడైనటువంటి రాజు అంటే సౌలు రాజు లాంటి వాడు కూడా ఆయన పరిగెట్టిపోయాడు, ఆయన కూడా పారిపోయాడు. They forgot their calling. వారి యొక్క పిలుపుని మర్చిపోయారు. Same is true in today's church. కాబట్టి నేటి దినాన సంఘంలో కూడా అదే పరిస్థితి. But David is not like that. అది దావీదు అలాంటి వాడు కాదు. When anointed people are running away, a young boy, David stood for the truth. ఎప్పుడైతే అభిషేక్తులైనటువంటి వారు పారిపోయారో అలాంటప్పుడు ఒక యవనస్తుడు, ఒక మరి పడుచువాడు దావీదు సత్యం కొరకు నిలబడ్డాడు. We all know David is not a soldier. మనందరికీ తెలుసు దావీదు సైనికుడు కాదు, He is a shepherd. ఆయన గొర్రెల కాపరి. So David can leave the army encampment anytime saying that this battle is not mine. కాబట్టి దావీదు ఏ సమయంలో కూడా సైన్యం ఉన్నటువంటి చోటు నుంచి యుద్ధం నాది కాదని తను వెళ్ళిపోగలడు. He could have said, I have not come to this place to fight the battle. ఆయన ఈ స్థలానికి యుద్ధం ఆడేదానికి నేను రాలేదు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. But to David, the enemy of God is his own enemy. అయితే దావీదుకు దేవుని శత్రువు తన శత్రువు అని తను అనుకున్నాడు. David's heart was God's heart. చూడండి, దావీదు హృదయము దేవుని హృదయము. So yes, claimed the promises of God in the time of greatest trial. కాబట్టి అన్నిటికంటే గొప్ప పరీక్ష తన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క కృపను తాను కోరుకున్నాడు. So what are you facing today as an young person? కాబట్టి ఒక యవనస్తుడిగా నేటి దినాన నువ్వు ఏమి ఎదుర్కొంటున్నావు? Choose to stand under the protection of God. దేవుని యొక్క భద్రత కింద నిలబడే దాని కొరకే తీర్మానించు. And let him take over the situation. పరిస్థితిని ఆయన స్వాధీనంలో తీసుకున్నట్లుగా అనుమతించు. Whatever may be your problem, నీకు సమస్య ఏదైనా whatever కావచ్చు, may be your battle, నీకు యుద్ధం ఏదైనా కావచ్చు, believe that he has the answer to all of your problems. నీకు సమస్యలన్నిటి కూడా ఆయన దగ్గర జవాబు ఉందని నమ్ము. There is a great difference between 2 things. చూడండి, ఈ 2 సంగతుల మధ్యలో గొప్ప తేడా ఉంది. Fighting the battles of the Lord, that is one thing. ఇది యెహోవా యుద్ధాలు చేయటము అనేటువంటి ఒక సంగతి. And letting the Lord fight his battles through you, that is totally different thing. తర్వాత దేవుడు ప్రభువు నీ ద్వారా ఆయన యుద్ధాలు చేయటం అనేటువంటిది అది సంపూర్ణంగా వేరైన సంగతి. And what will be the result? దాని యొక్క ప్రతిఫలం ఏమవుతుంది? The name of the Lord will be glorified. ప్రభు యొక్క నామము మహిమపరచబడుతుంది. So we all know about David. మనందరికీ దావీదు గురించి తెలుసు. David and Goliath's incident
is not new to any one of us right from our Sunday school days. దావీదు గొలియాతును గురించినటువంటి ఈ యొక్క సందర్భము ఇది మనకి కొత్తదేం కాదు. సండే క్లాస్ దినాల నుంచి వింటూనే ఉన్నాం. Whenever we talk about David, దావీదుని గురించి మనం మాట్లాడినప్పుడల్లా David did so many wonderful things. దావీదు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. He wrote beautiful songs. చక్కటి కీర్తన రాశాడు. Wherever he went, he got the victory in every battle. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి యుద్ధంలో కూడా విజయం పొందాడు. He is not only the writer of songs, but he is a wonderful musician also. ఆయన కీర్తనలు రాసినటువంటి వాడు మాత్రమే కాదు కానీ అద్భుతమైనటువంటి వాయిద్యకారుడు. Oh, whenever he was playing that harp and other things, even the demons were going away. If we play something, demons will come. చూడండి, ఆయన వీణ వాయిస్తున్నప్పుడు కానీ వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు మరి దయ్యములు సైతం పారిపోయాయి. మనము వాయించినప్పుడు దయ్యాలు వస్తుంటాయి. At least Nidra will come. కనీసం నిద్ర వస్తుంది. David is not like that. దావీదు అలాంటి He వాడు. has done so many wonderful things. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. But whenever we remember David, two important incidents of his life will come to our mind. దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా ఆయన జీవితంలోని రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మన దృష్టికి వస్తాయి. Wonderful things he have done. అద్భుతమైన సంగతులు But చేశాడు. all those things they will not come to our mind. అయితే ఆ సంగతులన్నీ కూడా మన మనసుకు రావు. Is it an easy thing to kill a lion? ఆ సింహాన్ని చంపడం అంత సులువైన సంగతి. If we kill a rat, we will think that we are heroes. చూడండి, ఒక ఎలుకను చంపి మనం గొప్ప వీరులం అనుకుంటాం. अरे क्या करें मालूम है? నేను ఏం చేశాను తెలుసా అంట. अरे ఏం చేశారు అల్కని చెప్తారు. Oh, that we will think that it is we are worthy for Nobel Prize. దానికి మనం నోబెల్ ప్రైజ్ పొందేదానికి యోగ్యులం అనుకుంటాం. A small thing we will be very happy. చిన్న సంగతికి ఎంతో సంతోషిస్తాం. Is it an easy thing to kill a lion? చూడండి, సింహాన్ని చంపడము అంత చిన్న సంగతి. As an young man, ఒక యవనస్తుడు he killed a bear. ఒక ఎలుగుబంటిని చంపాడు. Oh, he has done so many wonderful things in his life. ఆయన జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తున్నారు. But whenever we think of David, only two things will come to our mind. Two people will come to our mind. దావీదుని గురించి మనం ఆలోచించినప్పుడల్లా కూడా రెండు సంగతులే మన మనసుకు వస్తుంటాయి. ఇద్దరు వ్యక్తులు మాత్రమే మన దృష్టికి వస్తారు. One is, ఒకరు you all know it, మీ అందరికి తెలుసు, young David killing Goliath. యవనస్తుడైనటువంటి దావీదు గొలియాతుని చంపడం. And secondly, రెండవది elderly David committing sin with Bathsheba. మధ్య వయస్కుడైనటువంటి దావీదు బత్షెబాతో పాపం చేయటం. ఆ బత్షెబాతో ఎందుకు పాపం చేశాడో కానీ బత్షెబాతో దాన్ని ఎందుకు పాపం చేశాడో కానీ ప్రతి యూత్ క్యాంప్ లో ప్రసంగికులకు మెసేజ్ వచ్చేది. కాబట్టి ప్రతి యూత్ క్యాంప్ లో కూడా వాక్యం చెప్పే వాళ్ళకు ఒక వర్తమానం వచ్చేస్తుంది. I attended more than 40 youth camps. నేను దాదాపుగా 40 యూత్ క్యాంపుల కంటే ఎక్కువగా హాజరయ్యాను. కొంతమంది అనుకుంటుంటారు ఇంకా పోలేదా వీడియో. Yeah, so almost 40 youth camps. దాదాపుగా 40 యూత్ క్యాంపులు. In every youth camp, ప్రతి యూత్ క్యాంపులో maybe in family prayer, వర్ష కుటుంబ ప్రార్థన, maybe in the Bible study, ఒకవేళ బైబిల్ పఠనాలు, maybe in the gospel meeting, సువార్త కూడికల్లో, without touching David and Bathsheba, youth camp will not be ended. దావీదు బత్షెబా అనేటువంటి ఆ సందర్భాన్ని వారు మరి జ్ఞాపకం చేయకుండా యూత్ క్యాంప్ ముగించబడదు. మనం యూత్ క్యాంప్ పెడుతున్నాం అంటే దావీదు తలకాయ కొట్టు కూర్చుంటాడు. కాబట్టి మనం యూత్ క్యాంప్ పెడుతున్నామంటే దావీదు తలకాయ పెట్టుకుంటాడు. నా గురించి మొదలు పెడతారు, వీళ్ళు నా గురించి స్టార్ట్ చేస్తారు. నేను మర్చిపోతే ఈయన మర్చిపోతారు. ఒకరు మర్చిపోతే somebody will touch David and Bathsheba. ఎవరో దావీదు బత్షెబా గురించి ఆ సందర్భాన్ని గురించి మాట్లాడతారు. So these are the two incidents people will never forget whenever we mention the name David. కాబట్టి దావీదు అనేటువంటి పేరు మనం చెప్పినప్పుడల్లా కూడా ఈ రెండు సంఘటనలు ఎవరు మర్చిపోనటువంటి Bible philosophers or the Bible pundits or even the Jewish people, they will say David killed Goliath approximately when he was of 17 or 18 years of age. బైబిల్ పండితులు, బైబిల్ బాగా ఎరిగినటువంటి యూదులైనటువంటి వారు అంటారు కదా, దావీదు 17 సంవత్సరాల ప్రాయం కలిగినప్పుడు గొలియాతును తాను చంపి ఉంటాడు అంటారు. Because Saul also says thou art in your young age, thou art a youth. అందుకనే సౌలు కూడా అంటాడు కదా, నువ్వు ఇంకా బాలుడవే అంటాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? He is not a grown up man. ఆయన అప్పటికి ఎదిగినటువంటి పురుషుడు కాదు. From their own calculations, so many Bible philosophers say, pundits say that he was approximately 17 or 18 years of age when he faced Goliath. కాబట్టి సంగతులన్నింటినీ పరిగణించి లెక్కలు వేసి బైబిల్ పండితులు అంటారు కదా, ఆయన గొలియాతును చంపినప్పుడు 17 నుంచి 18 సంవత్సరాల వయసులో తాను ఉండి ఉంటాడు అంటారు. And when he committed sin with Bathsheba, he was around 50 years of age. ఎప్పుడైతే బత్షెబాతో తాను పాపం చేశాడో అప్పుడు తనకి వయసు 50 సంవత్సరాలు. David lived for 70 years, we all know. మా అందరికి తెలిసినట్లుగా
దావీదు 70 సంవత్సరాలు At జీవించాడు. the age of 70, he died. 70 సంవత్సరాల వయసులో చనిపోయాడు. At that time, Solomon became the king. ఆ సమయంలో సొలొమోను రాజు అయ్యాడు. So by saying Solomon, David says, my son Solomon is very young and tender. కాబట్టి సొలొమోను చూసి దావీదు అంటాడు కదా, నా కుమారుడైనటువంటి సొలొమోను ఇంకను బాలుడు, ఇంకను లేత ప్రాయం కలిగిన వాడు అంటాడు. So he is around 18 years or 19 years at that time. కానీ ఆ సమయంలో దాదాపుగా 18-19 సంవత్సరాలు తనకు ఉంటుంటాడు. Very inexperienced man. చాలా అనుభవం లేనటువంటి వాడు. And so that's why he is telling my son is so tender. అందుకంటాడు కదా, నా కుమారుడు చాలా లేత ప్రాయం గలవాడు. So as an young man, David killed Goliath. As an elderly person, he committed sin with Bathsheba. కాబట్టి ఒక యవనస్తుడిగా ఆయన గొలియాతును దావీదు చంపాడు. తర్వాత పెద్ద వయసులో తాను వచ్చిన తర్వాత బత్షెబతో పాపం In చేశాడు. the first incident, మొదటి సందర్భంలో we can see David's humility. దావీదు యొక్క సాత్వికము, వినయం చూస్తాం. And in the second incident with Bathsheba, తర్వాత బత్షెబతో రెండో సందర్భంలో it is not humility, but we can see his humanity. అక్కడ ఆయనకు సాత్వికం కాదు కానీ ఆయన మానవ స్వభావాన్ని చూస్తాం. And in the first incident with Goliath, we can see David walking by faith. In the second incident, walking by sight. కాబట్టి గొలియాతుకు సంబంధించినటువంటి మొదటి సందర్భంలోనేమో దావీదు విశ్వాసంతో నడుచుకున్నాడు. బత్షెబా విషయానికి వచ్చినప్పుడు వెలుచుపును బట్టి నడుచుకున్నాడు. The first incident gave great victory. The second incident brought great failure. ఆయన జీవితంలో మొదటి సందర్భము గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చింది, రెండవ సందర్భము గొప్ప ఓటమిని తెచ్చింది. So at least today we are not going to see the second incident. David will be happy today. కాబట్టి ఇది నాన్ని మరి దావీదు సంతోషంగా ఉంటాడు. రెండో సందర్భాన్ని మనం చూడము. We are going to see about his victory over Goliath. గొలియాతుపై ఆయన సాధించిన విజయాన్ని మనం చూస్తాం. Shall we turn to 1 Samuel 17th chapter? దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయాన్ని చూస్తాం. From verse 25 to 29, these 4-5 verses we are going to read responsively. 25 నుండి 29 ఈ వచనాల్ని 4-5 వచనాల్ని మార్చి చదువుతాం. 1 Samuel 17, మొదటి సమూయేలు 17 25 through 29. 25 నుండి 29 కలిసి మార్చి చదువుతాం. ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరి. నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయనగా జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అందుకు దావీదు, నేనేం చేస్తుని మాట మాత్రం పలికితినని చెప్పి. We know the context here. ఇక్కడ సందర్భం మనం ఎరుగుదాం. The Elah Valley is there. ఇక్కడ మరి ఏలా లోయ ఉంది. One side, the Philistines are there on a small hillock. ఒకవైపు మనం చూసినప్పుడు వచ్చిన కొండ పైన ఫిలిస్తీన్లు ఉన్నారు. And on the side of Judah, the people of Israel gathered this side of Elah Valley. తర్వాత ఏలా వ్యాలీకి ఇటువైపున యూదా ప్రాంతంలో ఇశ్రాయేలీయులందరూ కూడా వారు సైన్యంగా వారు ఉండినారు. It is a big valley, but that valley is almost a plain land in the middle. కాబట్టి అది చాలా పెద్ద మరి లోయ. అది మామూలుగా ఆ లోయ మధ్యంతరం కూడా ఆ మైదానం వలె If ఉంటుంది. you go as a visitor to Israel today, even today, the Elah Valley is there. You can see both the mountains, they are still there. మరి ఇది నాన్న మీరు ఒకవేళ ఇశ్రాయేల్ దేశాన్ని చూడటానికి కొరకు మీరు వెళ్ళగలిగితే అక్కడ నేటి వరకు కూడా ఆ యొక్క ఏలా లోయ వరకు అక్కడ ఉంటుంది. ఇరువైపులో ఉన్నటువంటి కొండలు మీకు కనబడతాయి. Now what is happening? ఇక్కడ ఏం జరిగింది? We all know Philistines are the arch of lights from the beginning, even to కాబట్టి మనందరికీ ఫిలిస్తీయులు నేడు కూడా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి బద్ధ శత్రువులు. today. The war that is going on, the Hamas, that is, it has captured the Gaza area. కాబట్టి ఇది నాన్న కూడా మనం ఎరుగుదాం కదా, ఈ యొక్క హమాస్ వాళ్ళు కలుగుతున్న యుద్ధం ఆ గాజా ప్రాంతం అంతటిని కూడా వారి స్వాధీనంలో ఉంచుకున్నారు. Even during the days of David also, there are 5 cities that were there in the hands of these Philistines. కాబట్టి దావీదు ఉన్నటువంటి దినాల్లో సైతము ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో 5 పట్టణాలు ఉన్నాయి. That is Gath and Gaza,
గాత్, గాజా, Ekron was there, ఎక్రోను, Ashkelon was there, అష్కలోను, and one more totally 5 cities. మరొకటి పూర్తిగా అష్డోడ్. Ashdod. మొత్తం 5 So పట్టణాలు. totally these 5 cities were under the control of these Philistines. కాబట్టి పూర్తిగా ఈ 5 పట్టణాలు ఫిలిస్తీన్ల యొక్క స్వాధీనంలో ఉన్నాయి. Even today the Israelites are fighting in Gaza. Of course the names of the cities are changed. కాబట్టి ఇప్పుడు కూడా మన యొక్క గాజా పట్టణంలో ఇశ్రాయేల్ యుద్ధం ఆడుతున్నారు. మరి పేర్లు కొన్ని అక్కడ మారాయి. Now our Bombay has become Mumbai. అంటే మన బాంబే ముంబై అయింది, Our Madras became Chennai. మన మద్రాస్ చెన్నై అయింది. So like that their names are also changed. అట్లాగే అక్కడ పేర్లు మారాయి. But right from the beginning the Philistines are enemies to the Israelites. అయితే ఆరంభం నుంచి కూడా చూస్తాం కదా, ఫిలిస్తీన్లు అయినటువంటి వారు ఇశ్రాయేలీయులకు మరి శత్రువులు. Yeah, continuous battles were going on. ఎడతెగినటువంటి యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. We all know when the judge Samson was born, మనందరికీ తెలుసు కదా, ఎప్పుడైతే సంసోను న్యాయాధిపతి అని జన్మించాడో and the angel appeared unto the parents of Samson, Manoah and Mrs. Manoah. చూడండి, దేవదూత మనోహ అలాగే ఆయన భార్య అంటే ఈ సంసోను తల్లిదండ్రులకు అగుపడ్డాడు. And I am going to give you a child. నేను మీకు ఒక బిడ్డను అనుగ్రహిస్తాను. He is going to deliver the people of Israel from the hands of the Philistines. కాబట్టి ఆ బిడ్డ మరి ఇశ్రాయేలీయుల ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి విడిపించ మొదలు పెడతాడు So అంటాడు. from the beginning they are the enemies to Israelites. కాబట్టి ఆరంభం నుంచి కూడా వీరు ఇశ్రాయేలుకి మరి శత్రువులు. Now during those days we all know Goliath was the champion, the king of God. కాబట్టి ఆ దినాల్లో మనం అందరం ఎరుగుతాము కదా, గొలియాతు ఆయన గాతు మరి వీరుడుగా తాను ఉండినాడు. And those 5 cities were having 5 kings. కాబట్టి మరి ఈ 5 పట్టణాల్లో కూడా 5 రాజులు ఉన్నారు. Now once again the battle started. చూడండి, మరొకసారి ఇక యుద్ధం ఇక్కడ ఆరంభమైంది. All the Philistines were on the other side of the Elah Valley, and the Israelites gathered this side of the Elah Valley on different hills. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లను అటువైపు కొండపైన ఎలా లోయకి, ఇశ్రాయేలు ఇటువైపు ఎలా లోయకి, 2 కొండలపై వారు ఉన్నారు. Now what if you read from verses 8 to 10, 8 నుండి 10 వచనాలుగా మనం చదివినట్లయితే, every day morning, ప్రతిదినం ఉదయము and Goliath he is coming in his dress to the valley. ప్రతిదినం ఉదయకాలన గొలియాతు తన యొక్క సైన్య వస్త్రములవన్నీ ధరించుకొని మరి ఈ యొక్క లోయలకు వచ్చేవాడు. And he was challenging the Israelites. ఆయన ఇశ్రాయేలుకి మరి సవాలు విసిరేవాడు. We all know King Saul was the king of Israel. He is the very first king. కాబట్టి మన అందరికి తెలుసు కదా, సౌలు ఇశ్రాయేలుకి మొదటి రాజు అని. And he was the king during those days. మరి ఆ దినాల్లో ఆయన రాజుగా So ఉండినాడు. he is challenging the Israelites. కాబట్టి ఇశ్రాయేలుకి సవాలు So is విసిరాడు. anyone among you? మీలో ఎవరైనా మీరు ఎన్నుకోనండి, Send him to me to this valley. ఈ లోయలోనికి నా దగ్గర పంపండి, We both will fight. మేము ఇరువురము యుద్ధం చేస్తాం. If I win, yes, you will be my slave. ఒకవేళ పోట్లాడి నేను అతను చంపగలిగితే మీరు నా దాసులు అవుతారు. And if your representative wins, then we will become your slave. అయితే మీ పక్షాన మీ ప్రతినిధి గెలిచినట్లయితే మేము మీకు దాసులం అవుతామంటారు. This is not one day show. ఇది ఒక దినం జరిగినటువంటి సంగతి కాదు. 40 days. 40 దినముల పాటు Every day, both the sides in their dresses, army dress, fighting dress, they are coming to both the mountains. కాబట్టి ఇరువురు కూడా 40 దినముల పాటు ఈ 2 సైన్యాల వారు కూడా వారి యొక్క సైన్య కవచాలు ధరించుకొని ఇరువైపు కూడా వారు వస్తున్నారు. And you see, like in our school, మన స్కూల్లో ఉన్నట్లుగా first period, second period, third period, some 6 to 7 periods will be there. స్కూల్ పాఠశాల మన మొదటి పీరియడ్ అని, రెండో పీరియడ్ అట్లా ఒక 5 నుంచి 6 లాగా ఉంటాయి. First period, some mathematics will be there, difficult subject in the freshness of our mind. అంటే మొదటి పీరియడ్ లెక్కలు పెడతారని చదండి, అప్పుడే మనసు తాజాగా ఉంటది కాబట్టి కష్టమైందని. And secondly, some English. తర్వాత రెండోది ఇంగ్లీష్. Last period, చివరి పీరియడ్ drill period. డ్రిల్ అంటారు. Running and all these things, running to home. పరిగెత్తింపు చేస్తారు, చివరికి ఇంటికి So first period, drill period, nobody will keep. మొదటి పీరియడ్ డ్రిల్ ఎవరు ఉంచారు. Same thing is happening in Elah Valley. ఏలా వ్యాలీలో అదే జరుగుతా ఉంది. Every day morning, both the armies in their first period in their dresses they are coming. కాబట్టి ప్రతి రోజు కూడా వారి యొక్క ఏలా లోయలో ఆ చుట్టూ కూడా ప్రతిదినం మొదటి పీరియడ్ గా వారు వచ్చారు. And second period, రెండో పీరియడ్ what they are doing? ఏం చేస్తున్నారు. Goliath is coming in his dress to the valley. కాబట్టి గొలియాతు ఆ యొక్క లోయ దగ్గరికి ఆయన వచ్చేవాడు. And later, తర్వాత he starts challenging. సవాలు వేసేవాడు. Next what happens? తర్వాత ఏం All జరుగుతుంది. the Israelites they were hearing that challenge. ఇశ్రాయేలు అందరూ కూడా సవాలు వినేవారు. And now finally, చివరిగా
running away drill period. ఆ యొక్క పారిపోవడం డ్రిల్ పీరియడ్. So including King Saul. రాజు అయినటువంటి సౌలు కూడా పారిపోయాడు. King Saul also he was running away. చూడండి, సౌలు రాజు కూడా ఆయన పారిపోయాడు. Anointed by God. దేవుని చేత This అభిషేకించబడినవాడు. was the response of Israelites to the Philistines. కాబట్టి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల పక్షాన వారు మరి అలాంటి స్పందన అక్కడ ఉండేది వాళ్ళు. Now suddenly David entered the field. ఇప్పుడు అకస్మాత్తుగా దావీదు ఆ దృశ్యంలో కనబడతాడు. He came to that battlefield. ఆయన ఒక యుద్ధ రంగంలోకి వచ్చాడు. He came to the Israelite side. ఆయన ఇశ్రాయేలీయుల పక్షం అటువైపు వచ్చాడు. Always remember, చూడండి, ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, David never came to that place to fight the battle. దావీదు యుద్ధం ఆడడానికి ఎన్నడూ ఆ స్థలానికి రాలేదు. He has not come to the place to fight the battle. He is not a soldier. చూడండి, ఆయన యుద్ధం ఆడడానికి అక్కడికి రాలేదు. ఎందుకంటే ఆయన సైనికుడేం కాదు. But why he came to the battlefield? ఆయన ఎందుకని యుద్ధ రంగంలోకి వచ్చాడు? He came as a delivery boy, like our courier boy, to deliver the food material what the father has given to give to his brethren and also to the captains. కాబట్టి మనకి ఎలాగైతే కొరియర్ వాళ్ళు ఉంటారో అలాగనే తండ్రి ఏదైతే ఆహారము మిగతా వస్తువులు పంపించాడో వాటిని అక్కడ ఉన్నటువంటి సైన్యములు ఉండే ఆ ఒక అధిపతికి అందించడానికి వచ్చాడు. So he brought all those victuals. కాబట్టి ఆయా వస్తువులు ఆహార పదార్థాలు తెచ్చాడు. He never came. Always you have to remember that. చూడండి, ఇది ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. He never came to the battlefield as a soldier to fight the battle. చూడండి, ఆయన ఎన్నడూ కూడా యుద్ధ రంగంలోనికి ఒక సైనికుడు వలె యుద్ధం ఆడడానికి ఆయన రాలేదు. What he thought? ఆయన ఏమనుకున్నాడు? My brethren are there in the army. అక్కడ సైన్యంలో మనలు ఉన్నారు. King Saul's army is a very big army. సౌలు రాజు యొక్క సైన్యం చాలా పెద్ద They are సైన్యం, fighting the battle. యుద్ధం ఆడుతున్నారు. So he came as a courier boy. కాబట్టి వస్తువులు అందించే ఒక అబ్బాయిగా ఆయన వచ్చాడు. But when he came to the battlefield, అది అక్కడ యుద్ధ భూమికి వచ్చాక whatever he imagined about the battle, it is totally in reverse situation there. ఆ యుద్ధాల గురించి ఏదైతే తాను ముందుగా ఊహించాడో దానికి ఖచ్చితంగా విరుద్ధంగా ఉండే దృశ్యాన్ని అక్కడ చూశాడు. He thought that the army of Saul are fighting the battle. ఆయన ఏమనుకున్నాడంటే సౌలు రాజు యొక్క సైన్యము యుద్ధం ఆడుతున్నారు అనుకున్నాడు. But they are not fighting. అయితే యుద్ధం ఆడట్లేదు. By the shoutings of Goliath, they are running away. గొలియాతు కేకలు విని వారు భయపడి పారిపోతున్నారు. And also he saw God's name defied by Goliath. అంతేకాదు గొలియాతు దైవని నామాన్ని దూషించడం చూశాడు. And now when he saw that, ఎప్పుడైతే he woke. ఆయన ఎలుగున్నాడు. Yeah, David was awakened to the challenge of Goliath. This is the first thing. కాబట్టి దావీదు గొలియాతు వేసినటువంటి సవాలును విని మేలుకొనబోతున్నాడు. ఇది మొదటి సంగతి. As I already told you, he never came as a soldier to fight the battle. నేను ఇందాక చెప్పినట్లుగా యుద్ధం ఆడే దాని కొరకే సైనికుడిగా ఆయన రాలేదు. And he has not come as an audience to see the battle, because nobody will go to the battlefield. It is not a cricket ground to see. తర్వాత ఒక ప్రేక్షకుడిలాగా యుద్ధం చూడడానికి కొరకు ఆయన రాలేదు. ఎందుకంటే అది ఒక క్రికెట్ గ్రౌండ్ కాదు, ఆట చూడడానికి. It is a battle అది ground. యుద్ధ భూమి అది. ఎవడో చేతగానోడు బాణం విసిరినా అది గురుదెబ్బ నీకు తగలవచ్చు. కాబట్టి ఎవరైనా చేతగానవాడు బాణం విసిరినా అది అటు ఇటు వెళ్ళి నీకు తగలవచ్చు. So that's why nobody will go to the battlefield to see the battle. అందుచేత ఎవరు కూడా యుద్ధం చూడడానికి కొరకే యుద్ధ భూమికి వెళ్ళరు. So here, after he going to the battlefield, ఇక్కడ ఆయన యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత he has heard the shoutings of the enemy. ఆయన శత్రువు యొక్క కేకలు మరి వేస్తున్నటువంటి ఆ యొక్క మాటలు విన్నాడు. He thought that battle was going on, ఆయన అనుకున్నాడు కదా యుద్ధం జరుగుతుంది మరి. but the scenario was totally different. అయితే ఆయన అక్కడ చూసినటువంటి దృశ్యం సంపూర్ణంగా వేరుగా ఉండింది. When he heard the challenges or the shoutings of the enemy Goliath, ఎప్పుడైతే గొలియాతు వేస్తున్నటువంటి సవాల్ గాని కేకలు ఎప్పుడైతే విన్నాడో he was awakened by those challenges. ఆ సవాళ్ళు విని ఆయన మేలుకొలుపబడ్డాడు. There are three reasons for his awakening. ఆయన అలాగా మేలుకొలుపు పొందేదాని కొరకై మూడు కారణాలు ఉన్నాయి. One is మొదటిది the adversary of God's people. దేవుని ప్రజల యొక్క శత్రువు. By seeing him, ఆయన చూడడం ద్వారా. if war is going on, యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు there is no chance for David to fight the battle. దావీదు యుద్ధం ఆడేదాని కొరకైన అవకాశం ఏమీ లేదు. If war is going on, యుద్ధం జరుగుతుంటే if all the soldiers are fighting the battle, అక్కడ సైనికులందరూ కూడా యుద్ధం ఆడుతూ ఉంటే what would have David done? దావీదు ఏం చేసి He ఉండేవాడు? would have handed over those victuals. తెచ్చిన వస్తువులు అందజేసి He would have gone back to his sheepfold. తిరిగి తన గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. But actually the war is not going on. ఆయన అక్కడ చూసినప్పుడు నిజానికి యుద్ధం జరగట్లేదు. So when war is not going on, David never started blaming the soldiers
but he has taken it as a challenge. కాబట్టి దావీదు యుద్ధం జరగనప్పుడు ఆ ఇక్కడ ఉన్నటువంటి సైనికుల మీద ఏమాత్రం కూడా ఆయన నేరం మోపలేదు, కానీ ఆ సవాల్ ఏంటో తాను తీసుకున్నాడు. When everybody is fleeing away, including King Saul, అందరూ పారిపోతున్నప్పుడు, రాజు అయినటువంటి సౌలు సైతం పారిపోతున్నప్పుడు, then David took it as a challenge or an opportunity. దావీదు దాన్ని ఒక సవాలుగా, ఒక అవకాశంగా తీసుకున్నాడు. I must involve in this. నేను దీంట్లో పాలు పొందాలి. Oh brothers and sisters, కనుక సహోదరి young people, I సోదరులారా, am telling, యవనస్తులైన వాళ్ళ almost in చెబుతున్నా, every place the same situation is there. దాదాపుగా ప్రతి స్థలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. I have gone to many places. అనేకమైనటువంటి స్థలాలు నేను వెళ్ళాను. Instead of the people of God fighting with the enemy of God's people, చూడండి, దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని ప్రజల శత్రువుతో యుద్ధమాడేదాని బదులు, instead of fighting with Satan, సాతానుతో యుద్ధమాడేదాని బదులు what is happening? ఏం జరుగుతుంది? Oh, the people of God are running away. దేవుని ప్రజలైనటువంటి వారు పారిపోతున్నారు. It looks as if the Satan is winning the battle. ఎలా కనబడుతుంది అంటే సాతాను యుద్ధం గెలుస్తున్నట్లుగా. In such a situation, God has kept you. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచాడు. Why? ఎందుకని? Is it to run away along with the other people? అంటే మిగతా వాళ్ళతో పాటు పారిపోవడానికి కొరక? No, not at all. అట్లా ఏమాత్రం కాదు. Probably you have not come to this place to fight the battle. బహుశా ఈ స్థలానికి యుద్ధం ఆడడానికి కొరకే నువ్వు But రాలేదనుకో. God is putting a challenge, an opportunity before your eyes. అయితే దేవుడు నీకు ఒక సవాలు విసురుతా ఉంటున్నాడు, నీ ఎదుట ఒక అవకాశం పెడుతున్నాడు. When everybody is running away, అందరూ పారిపోతున్నప్పుడు I don't want to run. నేను I will పారిపోదలుచుకున్నాను. stand and fight with the enemy. నేను నిలబడి శత్రువుతో పోరాడుతాను. This is the decision of David. ఇది దావీదు యొక్క తీర్మానం. Today, why we are talking about David? ఇది నా ఎందుకని దావీదు గురించి If he would have మాట్లాడుతున్నాను? run away, what would have happened? ఒకవేళ ఆయన పారిపోయి ఉంటే ఏం జరిగేది? We would not be remembering David. దావీదును మనం జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళం కాదు. Oh, he stood for. ఆయన దృఢంగా నిలబడ్డాడు. See, God is a God of wonders. చూడండి, దేవుడు అద్భుతాలు చేసేవాడు. God prepared David and Goliath also. చూడండి, దేవుడు గొలియాతును, దావీదును సిద్ధపరిచాడు, గొలియాతును కూడా And సిద్ధపరిచాడు. in the right time, God brought Goliath and David face to face. సరైనటువంటి సమయంలో దేవుడు దావీదుని గొలియాతుని ముఖాముఖిగా ఒకరినొకరు ఎదుర్కొనేటట్లుగా చేశాడు. David has not treated it as a challenge, he has taken it as an opportunity. కాబట్టి దావీదు దాన్ని ఒక సవాలుగా తను ఎంచలేదు, కానీ ఒక అవకాశంగా తీసుకున్నాడు. God has given me an opportunity. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. How God prepares his people అంటే దేవుడు ఎలాగైనా తన ప్రజలను సిద్ధపరుస్తాడు. in their secret life, వారి రహస్య in జీవితంలో, their private life. వారి యొక్క ఒంటరిగా ఉన్న జీవితంలో. Nobody knew that David killed a lion and a bear. చూడండి, దావీదు ఎలుగుబంటిని కానీ సింహాన్ని కానీ చంపాడని ఎవరికి తెలియదు. Till he came to King Saul and revealed it. ఎవడు రాజు అయినటువంటి సౌలు దగ్గరకు వచ్చి ఆ మాటలు బయలుపరిచేదానికి ముందుగా In his own family, ఆయన సొంత కుటుంబంలో either his parents or brothers, there is nothing, no record that they knew about David killing these two animals. తనకున్న సహోదరులు గాని తన తల్లిదండ్రులు గాని దావీదు ఈ యొక్క క్రూర మృగాలను చంపాడనేది వాళ్ళకి తెలుసు అన్నట్లుగా ఎక్కడ రాయబడలేదు. He is a despised child in his own house. ఆయన తన సొంత ఇంటిలో తృణీకరింపబడినటువంటి వాడు. So if he comes and tells, oh, I have killed lion, I have killed bear, nobody is there to appreciate him. కాబట్టి అక్కడ ఇంటికి వచ్చేసి ఆయనని ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపానంటే ఆయనని మెచ్చుకోవడానికి ఎవరు లేరు. Even his own brothers, envied him. ఆయన సొంత సహోదరులు ఆయనపై అసూయపడ్డారు. In 16th chapter, 16వ అధ్యాయంలో we know he was anointed as the future king of Israel by prophet Samuel. సమూయేలు ప్రవక్త చేత భవిష్యత్ ఇశ్రాయేలు రాజుగా ఆయన అభిషేకించబడ్డాడని తెలుసు. That is in 16th chapter. అది 16వ But అధ్యాయంలో. in 17th chapter, అయితే 17వ అధ్యాయంలో what does it mean? దాని అర్థం ఏంటి? After the anointing by Samuel as the future king of Israel, చూడండి, ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు రాజుగా సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించిన తర్వాత even his own brothers have to give him respect because he is going to be the king. చూడండి, ఆయన రాజుగా కాబోతున్నాడు కాబట్టి వాళ్ళ అన్నలైనా కూడా ఆయనకి గౌరవం ఇవ్వాలి. But in 17th chapter, what has happened? అయితే 17వ అధ్యాయంలో ఏం జరిగింది? When this boy has taken those victuals to his brethren, ఎప్పుడైతే తన సహోదరుల దగ్గరికి తండ్రి ఇచ్చినటువంటి వస్తువులు తీసుకొని వెళ్ళాడు, and then the eldest brother Eliab is asking, అప్పుడు పెద్ద అన్న అయినటువంటి ఎలియాబు అడుగుతాడు, you have come here, ఎందుకు ఇక్కడికి వచ్చావు? with whom you have given, handed over those sheep. ఆ చిన్న గొర్రె మందని ఎక్కడ విడిచిపెట్టావు? And do you know what he is telling? తర్వాత ఏమంటాడు తెలుసా? I know your pride and haughtiness from your childhood. ఆయన అంటాడు కదా, నీ బాల్యం నుండి నీ గర్వము నీ హృదయ చడుతనం నేను ఎరుగుదును అంటాడు. Is it the way to talk to a future king? భవిష్యత్తులో రాజుగా అయ్యేవాడితో అలా మాట్లాడొచ్చా? He knew very well before his own eyes David was anointed.
anointed. ఆయన బాగా తెలుసు తన కళ్ళ ఎదుటే దావీదు అభిషేకించబడ్డాడు. He knew very well that the same prophet who anointed King Saul came and anointed David, that is Samuel. తనకు తెలుసు ఏ ప్రవక్త అయితే మరి సౌలును అభిషేకించాడో ఆయనే దావీదును కూడా అభిషేకించాడని. And surely he is going to become the king. నిశ్చయంగా ఆయన రాజు అవుతాడని. Knowing fully well that he is the next king. తర్వాత రాజుని అవుతాడని పూర్తిగా తెలిసి కూడా How he is talking. ఎలా మాట్లాడతాడు? I know your pride, I know your haughtiness from your childhood. నీ బాల్యం నుండి నీ గర్వము నీ హృదయ చెడుతనం నేను ఎరుగుతున్నాను. Why such words came out of his mouth? ఎందుకని ఆయన నోట్లోంచి అలా మాటలు వచ్చాయి? It is because of his jealousy. ఎందుచేత అంటే తన యొక్క అసూయను బట్టి. So right from his childhood he was a child who was subjected to the jealousy, hatred of his own brethren. కాబట్టి చిన్ననాటి నుంచి కూడా ఆయన తన సొంత సహోదరులు ఆయన మీద అసూయపడ్డము ద్వేషించడం అనేటువంటిది ఆయన జీవితంలో So in ఎదుర్కొన్నాడు. his family nobody knew how he killed a lion, how he killed a bear. కాబట్టి ఆయన సొంత కుటుంబంలో కూడా ఎలాగ ఒక ఎలుగుబంటును చంపాడో సింహాన్ని చంపాడు అనేది ఎవరికి తెలియదు. He told before King Saul. ఆయన రాజు అయిన సౌలుకు చెప్పాడు. What does it mean? అని అర్థం ఏంటి? In his private life God has prepared him to be a victorious person. ఆయన రహస్యమైన వ్యక్తిగత జీవితంలో విజయశాలిగా ఉండేదాని కొరకే దేవుడు ఆయన సిద్ధపరిచాడు. God prepared David through all those problems and life threatening situations. కాబట్టి దేవుడు ఆ యొక్క సమస్యలు ప్రాణాంతకమైన ప్రాణాపాయమైన పరిస్థితుల ద్వారా దావీదును దేవుడు సిద్ధపరిచాడు. If you are a child of God, కాబట్టి నువ్వు దేవుని you బిడ్డవైతే are following the Lord faithfully, నమ్మకంగా నువ్వు ప్రభువును వెంబడిస్తుంటే yet you are facing so many troubles today. అయినప్పటికీ కూడా నీ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నావు. Many times the question will come, చాలా పర్యాయాలు ప్రశ్న I వస్తుంది, have not committed any mistake, why this trouble to me? నేను ఏ పొరపాటు చేయలేదు కదా, ఎందుకని నాకు ఈ సమస్య, Why this life threatening situation to me? ఎందుకని ఈ యొక్క ప్రాణాపాయ పరిస్థితి నాకు. Even the people who are living in sin, they are living happily, పాపములో బ్రతుకుతున్నటువంటి వారు సైతం ఆనందంగా ఉన్నారు. but I have taken a decision to live for the Lord. అయితే ప్రభు కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నా. Why all these troubles? ఎందుకని ఈ సమస్యలు? Why the troubles to David? ఎందుకు దావీదుకు He సమస్యలు? is a righteous boy, ఆయన నీతిమంతుడు, very faithfully he is guarding the sheep of his father. ఎంత నమ్మకంగా తండ్రి యొక్క గొర్రెలను కాశాడు. Then why a lion has to come? Why a bear has to come? మరి అలాంటప్పుడు ఎందుకని ఒక సింహం రావాలి, ఒక ఎలుగుబంటి ఆయన మీదకి రావాలి? This is the preparation period. అది సిద్ధపాటు సమయం. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే, you are walking faithfully in the ways of God, దేవుని మార్గాల్లో నమ్మకంగా నడుస్తున్నట్లయితే, any trouble what you are facing today, any war battle you are facing today, it is only God's preparation for a greater future. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ఏ సమస్య అయినా కావచ్చు, ఏ యుద్ధమైనా కావచ్చు, అది దేవుడు నిన్ను రహస్యంగా రాబోతున్నటువంటి గొప్ప కార్యాల కొరకే సిద్ధపరిచేటువంటి సమయం అని నమ్మాలి. Thank God for the giants in your life. నీ జీవితంలో ఉండేటువంటి ఉన్నత దేవులు రాక్షసులు లాంటి వాటిని బట్టి దేవుని వందనాలు. Oh, Caleb saw the giants in the land of promise, ఇక వాగ్దాన దేశంలో కాలేబు లాంటి ఉన్నత దేవుని చూశాడు. and he took it as a challenge. అదొక సవాలుగా తీసుకున్నాడు. Even at the age of 85 he is telling, give me this mountain in Joshua 14:12. యోషువ గ్రంథం 14:12 85 సంవత్సరాల వృద్ధాప్యంలో సైతం అంటాడు కదా, ఈ కొండ నాకు ఇవ్వండి అంటాడు. Yes, I will take hold of it. నేను దాన్ని స్వాధీనం చేసుకుంటా. No giants are there. అక్కడ ఉన్నత దేవులు No, ఉన్నారు. their cities are fenced cities. వారి యొక్క పట్టణాలు ప్రాకారములతో ఉన్న పట్టణాలు, No, big walls are there around their city. వారి పట్టణాల చుట్టూ చాలా పెద్ద గోడలు No, ఉన్నప్పటికీ, I am old. నేను వృద్ధుడు అయినప్పటికీ, Yet give me that city. అయినప్పటికీ ఆ పట్టణం నాకు He ఇవ్వమంటాడు. has taken that problem as a challenge and he was victorious. ఆ సమస్యను ఒక సవాలుగా తీసుకున్నాడు, విజయశాలి అయ్యాడు. Today, ఈ దిన I do not know from which place you have come from, మీరు ఏ స్థలం నుంచి వచ్చారో నాకు తెలియదు. but how Satan is shouting, how the enemy is shouting in that place, how the people of God are terrified, you know it. కాబట్టి ఏ రీతిగా మన ఆ స్థలంలో సాతాను కేకలు వేస్తున్నాడో, శత్రువు కేకలు వేస్తున్నాడో, ఎలాగైనా దేవుని ప్రజలు భయభీతులకు గురవుతున్నారని తెలుసు. Take it as an opportunity. అదొక అవకాశంగా తీసుకో. Stand for God. దేవుని కొరకు నిలబడు. So by seeing the adversary of God's people, this man David was, yes, awakened. కాబట్టి దేవుని ప్రజల శత్రువును చూసి ఈ మనుషుడు అంటే దావీదు మేల్కొన్నాడు. If the enemy is not there, there is no room for fighting. శత్రువే లేనట్లయితే యుద్ధానికి చోటు లేదు. If fighting is not there, you cannot become a hero. యుద్ధమే లేనట్లయితే నువ్వు వీరుడుగా So కాదు. if God has to make you a hero, a fighting must be there. కాబట్టి దేవుడిని ఒక వీరుడుగా చేయాలంటే యుద్ధం ఉండాలి. So that's why God is preparing. అందుకనే దేవుడు So సిద్ధపరుస్తున్నాడు. the first reason why David was awakened is
because of the adversary of God's people. కాబట్టి దావీదు మేలుకొన్నాడు. మొదటి కారణం ఏంటంటే దేవుని ప్రజల శత్రువుని బట్టి. And second reason is రెండవ కారణం ఏంటంటే because of the apathy of God's army. దేవుని సైన్యం యొక్క దుర్దశ దయనీయమైన స్థితిని He బట్టి. expected so much from Saul and his army. ఆయన సౌలు గాని ఆయన సైన్యం నుంచి ఎంతో ఎక్కువగా మరి వాళ్ళ గురించి అంచనా వేశాడు. But what just now we have seen, అయితే ఇందాక చూసాం కదా, when one man is coming with such a challenge, ఒక్క మనుషుడు అలాంటి సవాలు తీసుకొని వస్తున్నప్పుడు all the thousands of army men of King Saul, they are running away, including King Saul. చూడండి, రాజు అయినటువంటి సౌలుతో ఉన్నటువంటి వేల కొలది సైనికులు, రాజు సైతము ఆ వ్యక్తి నుంచి పారిపోయారు. But అయితే when David came, దావీదు వచ్చినప్పుడు he saw the picture. అక్కడ ఆ దృశ్యం చూశాడు. They are not fighting, they are running away. వాళ్ళు అప్పుడు యుద్ధం ఆడట్లా పారిపోతున్నారు. Do you know what he said? ఆయన ఏమన్నాడు తెలుసు? A wonderful word he used there. అద్భుతమైన మాట అక్కడ వాడాడు. You and I must know the scriptures because of that. దాన్ని బట్టి నీవు నేను లేఖనాలు ఎరిగి ఉండాలి. That's why we read the Bible. అందుకే బైబిల్ చదువుతాం. See what he is telling. ఆయన ఏమంటాడు? Why this Philistine is coming against me, he is not telling. ఈ ఫిలిష్తీయుడు నాకు వ్యతిరేకంగా ఎందుకు వస్తున్నాడు అట్లా. Beautiful word he used. చక్కని మాట వాడుతాడు. What is that? ఏమంటాడు? Who is this uncircumcised ఆయన Philistine? అంటాడు కదా, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు That అంటాడు. word circumcision got so much value there. కాబట్టి అక్కడ సున్నతి అనేటువంటి మాట ఎంతో విలువ కలిగింది. What is circumcision? సున్నతి అంటే ఏంటి? If you read Genesis 17th chapter, ఆదికాండం 17వ అధ్యాయం చదివితే God has kept it as a sign for his covenant relationship with Abraham. కాబట్టి దేవుడు అబ్రహాముతో తాను కలిగినటువంటి ఆ నిబంధన బంధానికి సూచనగా సున్నతి అనేటువంటి దాన్ని ఉంచాడు. So what is the meaning of circumcision there? కాబట్టి అక్కడ సున్నతి అనేటువంటి దానికి అర్థం ఏంటి? Having covenant relationship. ఆ నిబంధన సంబంధం కలిగి ఉండడం. And what David is telling? దావీదు ఏమంటున్నాడు? We are the children of Abraham. మేము అబ్రహాము We are సంతానం, the children of Isaac and Jacob. ఇస్సాకు యాకోబు పిల్లలము. God made a covenant with Abraham. దేవుడు అబ్రహాముతో నిబంధన We చేశాడు. are the people of the covenant. కాబట్టి ఆ నిబంధన ప్రజలం And మేము. God is our God. దేవుడు మా దేవుడు. Who is this fellow? ఎవడు వీడెవడు He is an అంటే uncircumcised Philistine. సున్నతి లేని ఫిలిష్తీయుడు What అంటాడు. does it mean? దాని అర్థం ఏంటి? This fellow is not in the covenant relationship with the living God. కాబట్టి ఈ వ్యక్తి మరి జీవం గల దేవునితో ఉన్నటువంటి నిబంధన బంధములో ఆ సంబంధంలో లేడు అంటాడు. And what right he got to defy the armies of the living God? తర్వాత జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఏ హక్కు కలిగాడండి? Today it is like that. చడి దినాలు ఇలా ఉంది In many places, చాలా స్థలాల్లో. uncircumcised people, those people who are not having any covenant relationship with God, they are challenging the army of God. కాబట్టి సున్నతి లేనటువంటి వారు అంటే దేవుని నిబంధన బంధము లేనటువంటి వారు ఈ దినాలు చూసినప్పుడు జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నారు. We do not know from where they have come. ఎక్కడి నుంచి వచ్చారన్నా తెలియదు. All of a sudden they will appear. అన్నటువంటి వాళ్ళు కనబడతారు. They will start challenging the people of God. దేవుని ప్రజలకు సవాలు విసరడం మొదలు పెడతారు. This is the time for you to stand. కాబట్టి ఇది నువ్వు నిలబడేదానికి At that challenge, people of God are running ఆ away. సవాలు విన్న తర్వాత దేవుని ప్రజలు పారిపోతున్నారు. Here, ఇక్కడ David did one beautiful thing. దావీదు ఒక చక్కని సంగతి చేశాడు. He has not criticized anybody of God's army. ఆయన దేవుని సైన్యంలో ఉన్న ఎవరిని విమర్శించలేదు. If somebody is running away, ఎవరైనా if పారిపోతుంటే, the king is running away with all his dress, తన వస్త్రము కవచం ధరించుకొని రాజు పారిపోతుంటే, if you and I are there, నీవు నేను ఉండుంటే what we will do? మనం ఏమనే We వాళ్ళని will be laughing at him. చూసి నన్ను ఎగతాళి చేసేవాళ్ళని. The king చూడు రాజు పారిపోతున్నాడు అనే వాళ్ళు పక్కన వాళ్ళు కూడా చూపించేవాళ్ళని. We will be laughing at that person who is running away. పారిపోయేటువంటి వ్యక్తిని చూసి ఎగతాళి చేసి నవ్వేవాళ్ళని. When all the soldiers are running away, సైనికులందరూ we పారిపోతున్నప్పుడు will be laughing at them. వాళ్ళు చూసి నవ్వేవారిని. The beautiful thing in the life of David is, అయితే దావీదు జీవితంలో చక్కటి సంగతి ఏంటంటే, he never criticized King Saul or anybody of the army. ఆయన రాజు అయినటువంటి సౌలును కానీ సైన్యంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని కానీ విమర్శించలేదు. They are my own brethren. వారు నా సొంత సహోదరులు. They are running away. వారు I am పారిపోతున్నారు. not here to criticize them. వాళ్ళు విమర్శించడానికి ఇక్కడ లేదు. I am seeing their pathetic condition. వారి దయనీయ స్థితిని చూస్తున్నా. I don't want to waste my time criticizing them. వాళ్ళని విమర్శిస్తున్న సమయం వ్యర్థం చేయడం నాకు ఇష్టం Oh, లేదు. that brother did like that, that's why we are running away. This sister did like that, that's why we are running away. No, I don't want to waste my time in criticizing those people who are running away. కాబట్టి ఆ వ్యక్తి మన సహోదరుడిలాగా నేను పారిపోతున్నా, ఈ సహోదరిలాగా నేను పారిపోతున్నానని వాళ్ళు చూసి విమర్శ
విమర్శిస్తూ నేను నా సమయాన్ని వ్యర్థం చేసుకుని నాకు ఇష్టం లేదు. So how is awakened to that challenge? కాబట్టి ఏ రీతిగా మరి ఆయన ఆ యొక్క సవాలు చూసి మేల్కొన్నాడు? First thing, మొదటిది by seeing the adversary of God's people. దేవుని ప్రజల యొక్క శత్రువును చూడడం ద్వారా. And secondly, రెండవది by seeing the apathy of God's people. దేవుని ప్రజల యొక్క దయనీయ స్థితిని చూడడం ద్వారా. And there is a third reason for his encouragement. తర్వాత తాను ప్రోత్సాహం పొందే దాని కొరకైనటువంటి మూడవ కారణం What ఉంది. is that? అదేంటి? The award of God's leader. దేవుని నాయకుడికి దొరికే బహుమానం. If anybody stands now, ఇప్పుడు ఎవరైనా నిలబడితే what is the award I am going to get? దాన్ని బట్టి పొందేటువంటి బహుమానం ఏంటి? That's why in verse 25, అందుకే 25లో what he is asking, ఏమడుగుతాడు? the people of Israel are telling, ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, already Saul declared it. అప్పటికే సౌలు రాజు దాన్ని ప్రకటించాడు. What are that threefold award? ఏంట 300 బహుమానము. ఇశ్రాయేల్లో కూడా వచ్చుచున్న ఆ మధ్యలో చదువుతాను. రాజు చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి, Number 1, he will give more money. తన కుమార్తె నుంచి పెళ్లి చేసి. Secondly, this is a wonderful thing for an young man. ఒక యవనస్తుడికి అద్భుతమైన. The king is going to give his daughter means above. తర్వాత మూడోది వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా. What is the meaning of making them free? అంటే స్వతంత్రులుగా చేయడం అంటే దానికి అర్థం ఏంటి? No taxation for them, no taxes. They not pay any taxes. వాళ్ళు ఎలాంటి సుంకం అలాంటివి కట్టాల్సినటువంటి పని లేదు. So what a wonderful reward if a person stand for God on that day. కాబట్టి ఆ దినాన దేవుని కొరకు మనుషుడిగా నిలబడినట్లయితే ఎలాంటి అద్భుతమైనటువంటి బహుమానం. As I already told you, నేను ఇందాక చెప్పినట్లుగా first thing is మొదటిది, the king will make him rich. చూడండి, రాజు ఆ వ్యక్తిని ఐశ్వర్యవంతుడుగా చేస్తాడు. రాజుగారు ఆ దినాల్లో ఐశ్వర్యం ఉంటుండే, బహుమానం ఉంటే మామూలుగా ఉండదు. చూడండి, రాజు బహుగా ఐశ్వర్యం చేస్తాడంటే మామూలుగా ఉండదు. He is going to give much riches. చాలా ధనం ఇస్తాడు. And secondly, రెండవది, as I already told you, it is a very beautiful thing. చాలా చక్కటి సంగతి రెండవది చెప్పాడు ఆయన. What is that? తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి. మాకు ఛాన్స్ లేదు. No chance for everyone. So thing is, king is going to give his own daughter. ఇక్కడ చూస్తాం ఏంటంటే రాజు తన సొంత కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. గొర్రెలు కాసుకునే వాడికి రాజుగారు అల్లుడు అంటే వాట్ ఏ వండర్ఫుల్ పొజిషన్. కాబట్టి గొర్రెలు కాసుకునేటువంటి వాడు రాజుగారి అల్లుడు అవుతాడంటే ఎంత అద్భుతమైన స్థానం కదా. కింగ్ సాల్ is going to give his daughter. రాజు అయినటువంటి సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. A wonderful offer. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం. Not only that, అంతేకాదు, no taxes, ఇక ఏ సుంకం ఉండదు ఆయన. no income tax, no GST, nothing. Everything is free. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి ఏమీ లేవు. అంత He will be a free man in the land of Israel. ఇశ్రాయేలు దేశంలో స్వతంత్రుడుగా ఉంటాడు. But one thing is, ఐదో సంగతి ఏంటంటే David's primary motive is not for the reward. దావీదు యొక్క ప్రముఖమైనటువంటి మరి ఉద్దేశము బహుమానం కొరకు. Oh, I want riches. నాకు ఐశ్వర్యం Or కావాలి. I want that freedom that is not paying taxes. తర్వాత సుంకం కట్టకపోవడం అనే స్వాతంత్రం నాకు I want to కావాలని. become the son-in-law of king. రాజుకు పెళ్లికి మరి అల్లుడవడం అని These are కాదు. not the primary motives of David. దావీదు జీవితంలో ఇవి ప్రథమమైనటువంటి ఆయన ఉద్దేశాలు కాదు. Mainly his heart was pinched because the name of the living God is defied. చూడండి, ప్రాముఖ్యంగా ఆయన హృదయంలో నొప్పి ఏంటంటే మరి జీవం గలటువంటి దేవుని నామము దూషించబడుతుందని. Of course, these rewards have drawn his attention, no doubt. మరి నిస్సందేహంగా అలా బహుమానాలు ఇలా ఉన్నాయని ఆయన ఆకర్షించబడ్డాడు, దాంట్లో అనుమానం లేదు. But his primary motive was, yes, if anybody, especially the uncircumcised Philistine, defying the armies of the living God, even God, his heart was pinched. కాబట్టి ఆయన ఎవరైనా కావచ్చు, ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయులు జీవం కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించడం చూచి దూషించడం చూసినప్పుడు హృదయంలో ఆయనకి నొప్పి కలిగింది. The third thing that awakened David was the award pronounced. కాబట్టి దావీదుని మేలుకొలిపినటువంటి మూడవ సంగతి ఏంటంటే ప్రకటించబడినటువంటి రాజు యొక్క బహుమానం. Today there are so many awards God has pronounced in the word of God who want to stand for God. ప్రతిదినాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో అలాంటి వారి కొరకు దేవుడు ప్రకటించిన బహుమానాలు ఉన్నాయి. Yeah, we know. I need not explain. At least a minimum of 5 crowns are mentioned in the New Testament
He has a foretaste. కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. ముందు రుచిగా కొత్త నిబంధనలో కనీసము 5 కిరీటాల గురించి రాయబడ్డాయి. Now in 1 Corinthians 9:25 about the incorruptible crown. మొదటి కొరింథీ పత్రిక 9:25 అక్షయ కిరీటం. And in James 1:12 it is the crown of life. ఈ యాకోబు పత్రిక 1:12 జీవ కిరీటం. In 2 Timothy 4:8 it is the crown of righteousness. 2 తిమోతి 4:8 నీతి కిరీటం. And in Philippians 4:1 it is the crown of joy. ఫిలిప్పీ పత్రిక 4:1 ఆనంద కిరీటం. In 1 Peter 5:4 it is the crown of glory. మొదటి పేతురు 5:4 మహిమా కిరీటం. Many more things may be there. ఇక అనేక సంగతులు ఉండొచ్చు. Many more types of crowns may be there. అనేక రకమైనటువంటి ఇలాంటి కిరీటాలు ఉండొచ్చు. Yeah, 1 Corinthians 2:9 and 10 says, మొదటి కొరింథీ 2:9-10 రాయబడింది. the things what the Lord has prepared for them who love him, eye hath not seen, ear hath not heard. It is beyond the understanding of the human heart. కాబట్టి దేవుడు మనం ప్రేమించే వారి వరకే సిద్ధపరిచేటువంటి సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు. So as a foretaste, the Lord has written only 5 crowns in the New Testament. There may be many more. అయితే కేవలం ముందు రుచిగా మాత్రమే క్రొత్త నిబంధనలో 5 కిరీటాలు అని ప్రభు రాసి పెట్టాడు, కానీ ఇంకా అనేకాలు ఉండవచ్చు. But our eyes may not be on the crowns. అయితే మన కిరీటాల పైన మన కళ్ళు ఉండకపోవచ్చు. But our eyes are on the enemy. అయితే మన యొక్క కళ్ళు శత్రువు మీద ఉన్నాయి. Our eyes are on the apathy of God's people. దేవుని ప్రజల యొక్క దయనీయమైనటువంటి స్థితి మీద మన యొక్క దృష్టి ఉంటుంది. So young people, కాబట్టి ఏమనొస్తున్నారు brothers and sisters, సహోదరి సహోదరులు, today the same condition, the condition which was existing in the valley Elah, same thing is existing today. కాబట్టి ఈ దినాన్ని చూసినప్పుడు ఏలా లోయలో ఎలాంటి పరిస్థితి ఆ దినాన్ని ఉండిందో అదే పరిస్థితి ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం. The adversary of God's people shouting. దేవుని ప్రజల యొక్క శత్రువు కేకలు వేయటం. It is not any man or any woman, Satan. అదే మనుషుడు పురుషుడు స్త్రీ కాదు కానీ సాతానే కేకలు Oh, వేయటం. the champion of the Philistines, Satan, Goliath, he is shouting. కాబట్టి ఫిలిస్తీన్ల యొక్క వీరుడు గొలియాతు అనే సాధారణుడు ఎంతో భీకరంగా కేకలు వేస్తున్నాడు. Are you not seeing the situation? ఇలాంటి పరిస్థితి నువ్వు చూడట్లేదా? Secondly, you are seeing the apathy of God's people. రెండవదిగా దేవుని ప్రజల దయనీయ స్థితి ఏంటో చూస్తున్నావు. And thirdly, you know the award that is going to be given to a God's leader. మూడవదిగా దేవుని నాయకుడిగా ఉండేటువంటి వాడికి దొరికేటువంటి బహుమానం ఏంటో అనేది మనం చూసాం. Do you know why God brought you to this meeting? ఈ కూడికకి ఎందుకు నీ దేవుడు తెచ్చాడు తెలుసా? I want to stand in the place of David. దావీదు స్థలంలో నేను నిలబడాలని Who is this చెప్పాడు. uncircumcised Philistine to defy the armies of the living God? జీవం గల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు? I want to stand as God's hero. నేను దేవుని వీరుడుగా నిలబడ నాకు ఇష్టం. That is the purpose. ఆ ఉద్దేశం We కొరకు are living in the end days. మనం అంత్య దినాల్లో The బ్రతుకుతున్నాం. enemy is shouting everywhere. చూడండి, ఎక్కడ చూసినా కూడా శత్రువు కేకలేస్తున్నాడు. People of God are discouraged and running away. దేవుని ప్రజలైనటువంటి వారు నిరుత్సాహంలో ఉన్నారు, పారిపోతున్నారు. The question is, ప్రశ్న ఏంటంటే, will you stand for the Lord? ప్రభు కొరకు నువ్వు నిలబడతావా? Will you stand for the Lord? ప్రభు కొరకు నిలబడతావా? Will you fight with the enemy? శత్రువుతో పోరాడతావా? Uncircumcised Philistines. సున్నతి లేని ఫిలిస్తీయుడితో They are shouting. కేకలు వేస్తున్నాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, God has brought you with that purpose. అలాంటి ఉద్దేశంతో ప్రభుని We encourage you to stand for the Lord in these end days. ఈ అంత్య దినాల్లో ప్రభు కొరకు నువ్వు నిలబడాలని ప్రోత్సహించడానికి We are in the battlefield. మనము యుద్ధ పోరాటంలో ఉన్నాం. Enemy is shouting. శత్రువు కేకలు వేస్తున్నాడు. Award is there. బహుమానం ఉంది. God is going to give it one day. ఆ దినాన్ని దేవునికి అది ఇస్తాడు. But today you have to stand. అది ఈ రోజు నువ్వు నిలబడాలి దానిపై. Stand for the Lord. ప్రభు కొరకు నిలబడు. Tell to the Lord. ప్రభు చెప్పు, Yes, Lord, I will stand for you. అవును ప్రభు నీ కొరకు నిలబడతాను. I don't want to allow this uncircumcised Philistine to shout like that. ప్రభు ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు లాగా కేకలు వేయడం నాకు ఇష్టం లేదు. To encourage నేను ప్రోత్సహించడానికి, and to equip you. నేను సాయుధుడిగా చేయడానికి The Lord has brought you to this meeting. ఈ యొక్క కూడికకు ప్రభుని నడిపించాడు. Do you want to stand for the Lord? ప్రభు కొరకు నిలబడడానికి ఇష్టమా? Tell to the Lord. ప్రభుతో చెప్పు, Lord, give me the courage what you have given to David. ప్రభు దావీదుకి ఎలాంటి ధైర్యం ఇచ్చావో నాకు ఇవ్వమని. I know the battle is yours, ప్రభు నాకు తెలుసు యుద్ధం నీదని, but you want me to stand there. అయితే నీ కొరకు అక్కడ నిలబడాలని కోరుతున్నావు. Tell to the Lord. ప్రభుతో చెప్పు. We'll continue in the second part. రెండో భాగం కొనసాగించేస్తాం. Let us pray. ప్రార్థన చేస్తాం. Let us pray. ప్రార్థన చేస్తాం. I will not ask you to raise your hand now, ఇప్పుడు చేతులెత్తి మనం అడగను, but you have heard the message. అయితే వర్తమానం విన్నారు. And you know the need in your place. మీ స్థలంలో ఉన్నటువంటి అవసరం ఏంటో మీకు తెలుసు. You know how the enemy is shouting. ఎలాగైనా శత్రువు కేకలు వేస్తున్నాడో మీకు How the తెలుసు. people of God are so cold today.
ఇది నాన్న ఎలాగున దేవుని ప్రజలైన వారు చల్లబడిపోయారో నీకు తెలుసు. You know the reward also. బహుమానం ఏంటనేది నీకు తెలుసు. Why can't you tell the Lord? ఎందుకని ప్రభుతో నువ్వు చెప్పు. Lord, I want to stand for you. ప్రభువా ఇదిగో నేనున్నా, నేను నిలబడతాను నీ I కొరకు. want to defeat Goliath. గొలియాతు నేను ఓడించగోరుతున్నాను. I want to be on the side of your people. నీ ప్రజల పక్షాన్ని ఉండగోరుతున్నాను. You are going to give me a reward. ప్రభువా మీరు నాకు బహుమానం ఇస్తారు. Lord, be on my side. ప్రభువా నా వైపు ఉండండి. You fight the battle, I will stand. ప్రభువా మీరు యుద్ధము నా కొరకే చేయండి, నేను నిలబడతాను. And like the people during the days of Jehoshaphat. యెహోషాపాతు దినాల్లో ఉన్న ప్రజల Oh, వలె. like the people when the Lord king Jericho. యెరికోను ఎప్పుడైతే వాళ్ళు జయించారో ఆ ప్రజల వలె. Oh, in a similar way, I will stand for you. అదే విధానంలో నేను నీ కొరకు నిలబడతాను. Tell to the Lord. ప్రభుతో చెప్పు. The battle is the Lord's, but you are expected to stand. యుద్ధము యెహోవాదే, కానీ నిలబడాల్సింది నీవు. Tell to the Lord. ప్రభుతో చెప్పు. Loving Heavenly Father. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, How gracious God. మా కృప కలిగినటువంటి దేవా, Lord, we thank thee for thy word. ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. Thank thee for the people like David. దావీదు లాంటి ప్రజలను బట్టి మీకు వందనాలు. Oh Lord, he has never come to the battlefield to fight the battle. ప్రభువా మరి యుద్ధం చేసేదాని కొరకు ఎన్నడూ కూడా యుద్ధ రంగానికి తను రాలేదు. Today many of our dear ones, they have come to the meeting to hear some message and go away. ప్రభు ఈ దినాన అనేక మంది యవనస్తులైన వారు ఒక వర్తమానం విని వెళ్ళిపోవాలని వచ్చారు. But today they are putting a challenge before him and showing an opportunity also. ప్రభు ఈ దినాన్ని మరి ఒక సవాల్ వారు ఎదుగుతుందని తీసుకునే దాని కొరకైన ఒక అవకాశం ఉందని వారు Lord, చూపించారు. we are living in the areas. ప్రభు మేము చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. Speak to us, O Lord. ప్రభు మాతో మాట్లాడుము. Thy people, they are so much discouraged because of the shoutings of the enemy. ప్రభు నీ ప్రజలంటే వారు శత్రువు కేకలను బట్టి ఎంతగానో నిరుత్సాహపడుతున్నారు. The Satan has created so much confusion. ప్రభు శత్రువు సాతాను ఎంతగానో కలవరాన్ని Even people సృష్టించారు. like King Saul are running away. ప్రభు సౌలు రాజు లాంటి వాళ్ళు సైతం పారిపోతున్నారు. Help us to stand for you. నీ కొరకు నిలబడేదానికి సాయం Help us to చేయండి. stand for the truth. సత్యం కొరకు నిలబడడానికి సాయం Speak చేయండి. to us, O Lord. ప్రభు మాతో మాట్లాడండి. Oh Lord, David has not criticized anybody. ప్రభు దావీదు ఎవరిని విమర్శించలేదు. We have seen the situation he looked unto you. ప్రభు ఆయన పరిస్థితి చూసి నీ వైపు చూశాడు. Thou hast equipped him. ప్రభు మీరు అతన్ని బలపరిచినారు. And thou hast strengthened him. ప్రభు అతని శక్తికి బలమిచ్చారు. And also, O Lord, thou hast shown him the need. కావలసిన అవసరత ఏంటో చూపించారు. Speak to us more and more. ఇంకెడతేగా మాతో మాట్లాడుము. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Now we will have a short period of. If you want to go out and you can come in.